ఇవి చూడండి లడ్డులాగా ఉన్నాయి కదా. శనగపిండి లడ్డులు కాదండి, కొబ్బరితో చేశాను. కొబ్బరి బెల్లం కలిపి లడ్డు చేశాను. అవి ఎలా చేశానో ఇప్పుడు మీకు చూపిస్తాను. పొద్దున్నే లేచి దీపారాధన చేసుకొని ఎండు కొబ్బరి సన్నగా కట్ చేసేసి బెల్లాన్ని కొంచెం కరగబెట్టేసి కొంచెం పొయ్యి మీద పెట్టి పాకం బట్టి దాన్ని శుభ్రంగా వడపోసేసుకోవాలండి. లేకపోతే బెల్లంలో ఏమన్నా కొంచెం మట్టి రాళ్ళు అట్లాంటివి ఏమన్నా ఉన్నా కూడా పంట కింద పడితే కసకసలాడతాయి. ఈ పాకం పట్టిన దాంట్లో కొబ్బరి వేసి బాగా కలిపేసేసి జీడిపప్పు సన్నగా కట్ చేసుకొని దాన్ని నేతిలో దోరగా వేయించి మొత్తం కలిపేసేసుకున్నాక శుభ్రంగా దాన్ని ఒక ప్లేట్లో పెట్టి ఆరబెట్టేసేస్తే చూడండి జీడిపప్పు పాకం ఉన్నట్టుంది కొబ్బరి పాకము. కొంచెం ఆరిన తర్వాత లడ్డు కట్టేసుకోవటమేనండి. నడుములకి బాగా శక్తినిచ్చే కొబ్బరి లడ్డు. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్